ఒక విధమైన పరీక్ష ఉంటుంది. అది దావీదు జీవితంలో కూడా వచ్చింది. దావీదు గొర్రెల్ని మేకల్ని మేపేవాడు. ఆయన ఎందుకు మేకల్ని గొర్రెలను మేపేవాడు అంటే ఆయన కుటుంబము ఆయనను రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే ఆయన పాపం చేసినందున రిజెక్ట్ కాలేదు. ఎందుకు రిజెక్ట్ అయ్యారంటే దావీదు మాటలు వారి మాటలు కలిసేవి కావు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. యేసేపు జీవితంలో కూడా పరీక్షలు వచ్చాయి. ఆయనను లోయలో పడేశారు. ఆయన పాపం చేసినందుకు కాదు. ఎందుకంటే యేసేపు వారి అన్నదమ్ముల కంటే నీతిమంతుడు. ఆయన మాట్లాడినప్పుడు ఇతరులకు చిరాకు వచ్చేది. ఎందుకు చిరాకు వచ్చేది, కోపం వచ్చేది అంటే నీతిమంతుల మాటలు ఇతరులకు, పాపంలో ఉంది శరీర ప్రకారం నడిచే వ్యక్తికి ఆ మాటలు వారికి మూర్ఖత్వంగా అనిపిస్తాయి. వారికి అవి బుద్ధివంతమైన మాటలు అనిపించవి, వారికి మూర్ఖత్వంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వారు లోకరీతిగా నడిచేవాళ్ళు. అందుకే ఆయన మీద అసూయపడి ఆయనను లోయలో పడేశారు. ఇది కూడా ఒక రకమైన పరీక్ష. ఇలాంటి పరీక్ష మీ పాపాల వల్ల కాదు, మీరు ప్రభువులో సరిగా పరిశుద్ధంగా నడుస్తున్నందువల్ల వస్తుంది. ఇలాంటి పరీక్షల వల్ల మీకు మీ జీవితంలో దుఃఖం ఎప్పుడు ఉండదు. ఆ పరీక్షలు మీ జీవితంలో బాధ కలిగించవచ్చు, కానీ ఆ బాధలని దేవుడు క్రమంగా ఆనందంగా విజయంగా టెస్టమనీగా మార్చేస్తాడు. ఎందుకంటే అదే యేసేపును దేవుడు ట్రైన్ చేశాడు. అప్పుడు అతడు ప్రధానమంత్రి కుర్చీ వరకు చేరాడు.